శ్రీ విష్ణు పురాణము 10వ అధ్యాయము. గత అధ్యాయములో శ్రీరామ కథ, సీతాదేవి జన్మమును గురించి తెలుసుకుని ఉన్నాము. 10వ అధ్యాయములో మైత్రేయ మహర్షి చంద్రవంశపు రాజులను గురించి తెలియచేయమని పరాశర మహర్షిని కోరగా, పరాశర మహర్షి ఆ వంశపు రాజులను గురించి చెప్పుతూ ఉన్నారు. చంద్రుని జననము. శ్రీ మహావిష్ణువు యొక్క నాభీ కమలము నుండి జన్మించిన బ్రహ్మకు మానసపుత్రుడై అత్రి మహాముని ప్రభవించెను. అత్రి మహాముని దక్షిణ నేత్రము నుండి బ్రహ్మవంశ సంభూతుడు అగు చంద్రుడు జన్మించెను. చిన్నతనముననే చంద్రుడు తపస్సు చేసి తరులతాదులు, ఓషధులు, నక్షత్రములు, ద్విజదళము, అమృతమును పొందగలుగునట్లు చేయగల కిరణములను వరముగా పొందెను. అనేక యాగములను చేసి గృహస్థుడై దక్ష ప్రజాపతి కూతుళ్ళు అయిన అశ్వని, భరణి ఆదిగా గల 27 పెండ్లాడను. తారా శశాంకుల ప్రణయము. విద్యాభ్యాసమునకై చంద్రుడు బృహస్పతి శిష్యుడై వేదాంగములను నేర్చుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా దేవగురువగు బృహస్పతి దేవేంద్రుని యాగమున ఆచార్యత్వము నిర్వహించుటకై స్వర్గలోకమునకు పోవచ్చు చంద్రుని తన ఇంట నుంచి వెడలెను. వినయ వివేక గుణ సంపదలొప్ప గురుని ఆజ తలదాల్చి గురుపత్నియగు తారకు సపర్యలు చేయుచూ ఉండెను. ఇలా కొంతకాలమునకు తారాచంద్రులు ఇరువురు ఒకరినొకరు విడిచి యుండుట దుస్సాధ్యమని భావించుకుని ఆశ్రమము నుండి విడిచిపోవుటకు నిర్ణయించుకునిరి. ఆ మేరకు చంద్రుడు తారను తన నివాసమునకు తీసుకుని పోయెను. ఇంద్రుని యాగము పూర్తిగా వించి ఆశ్రమమునకు వచ్చిన బృహస్పతి విషయముననల్లా తెలుసుకొని చంద్రుడు తన కాంతను దొంగిలించెనని ఇంద్రునకు మొరపెట్టుకొనెను. అప్పుడు మునులు, మహేంద్రుడు, బృహస్పతి కలిసి మహేశ్వరుని యొద్దకేగి చంద్రుని ఆగడములను విన్నవించిరి. ముక్కంటి క్రోధ వివసుడై చంద్రునిపై యుద్ధమునకేగెను. రాక్షస గురువగు శుక్రుడు రాక్షసులతో చంద్రునకు యుద్ధమునందు సహాయపడెను. అది చూచి వెరచిన బ్రహ్మ యుద్ధమును వారించి చంద్రునకు స్వయముగా జ్ఞానోపదేశము చేసి తారను బృహస్పతికి ఇప్పించెను. బుధుని పుట్టుక. గర్భవతిగానున్న తారకు అఖండ తేజపుంజమై అయిన బాలుడును ప్రసవించెను. చంద్రుడు ఆ బాలకునికి కొనిపోయి బుధుడని నామకరణము వనర్చెను. బుధుడు మనువ కుమార్తె అయిన ఇళాదేవిని పెండ్లాడి పురూరవుడను కుమారుని పొందెను. దాన ధర్మములందు మిన్నగా వర్తించుచు కామధేనువు, కల్పవృక్షము, చింతామణులకు సైతము ఎగ్గు కలుగునట్లు అనర్చెను. అందచందములందు మన్మథ జయంతులను మించి విరాజిల్లుచూ ఉండెను. అప్పుడు ఊర్వశి అను సురభామిని గురించి తెలుసుకున్నవాడై తన ప్రేమను తెలియజేసెను. ఊర్వశీ పురూరవులు కొన్ని కట్టుబాట్లు చేసుకొనిరి. ఊర్వశి పెంచు గొర్రె పిల్లను పురూరవుడేమియూ చేయకూడదనియో, పురూరవుడు దిగంబరుడై ఊర్వశికి కనిపించిన ఆమె వెడలిపోయేదననియో, ఘృతమే మాత్రమే ఊర్వశికి ఆహారమనియో కొన్ని కట్టుబాట్లు చేసుకొనిరి. ఇట్లుండగా ఒక గంధర్వుడు గొర్రె పిల్లను అపహరించెను. ఊర్వశి గోడున విలపించసాగెను. పురూరమునితో మొరపెట్టుకొనెను.
ఆ సమయమున దిగంబరుడుగా ఉన్న పురూరవుడు నిర్ణయము మేరకు ఊర్వశి దిగంబరముగా చూచినచో తన్ను విడిచిపోవునని విచారించి కొంతసేపు ఆలోచించి ఆ మేకల దొంగలను అనుసరించుచు దిగంబరముగానే బయలుదేరును. ఆ సమయమున ఊర్వశి దిగంబరముగా ఉన్న పురూరమును చూసి అనుకున్న ప్రకారము వానిని విడిచి స్వర్గమును కేగెను. ఆ గంధర్వులను తరిమి తిరిగి వచ్చిన పురూరవుడు ఊర్వశిని గానక పిచ్చివాని వలె తిరుగుచు కడకు కురుక్షేత్రమును చేరుకొనెను. పురూరవుడు ఊర్వశి వద్దకు వచ్చుసరికి ఆమె నవమన్మథ రూపుడకు కుమారును గని ఆయువని పేరిడి అతనికి ఇచ్చెను. పురూరవునకు ఆయువు, భీముడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు అను 6 పుత్రులు కలిగిరి. వారిలో అమానసునకు భీమసేనుడు, భీమసేనునకు కాంచనుడు, కాంచనునకు సుహోత్రుడు, సుహోత్రునకు జహ్నుడు జన్మించిరి. తదుపరి అధ్యాయములో జహ్నుని యజ్ఞమును గురించి తెలుసుకుందాము.